హలో ఆల్, వెల్కమ్, నమస్తే. జనరల్గా ప్రతిసారి నేను ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ ఉంటాను అండ్ దిస్ ఈస్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నేను నా స్టూడెంట్కి ఇంటర్వ్యూ చేస్తున్నాను. సో నాతో పాటు ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేస్తుంది మోక్షిత. సో రీసెంట్గా తెలంగాణ గ్రూప్ 1 రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత ఆ గ్రూప్ 1లో తెలంగాణ వ్యాప్తంగా 39th ర్యాంక్. సో అండ్ అలాగే తన జోన్లో 15th ర్యాంక్. సో తన కేటగిరీలో బీసీబీ కేటగిరీలో 3rd ర్యాంక్. ఖచ్చితంగా డెప్యూటీ కలెక్టర్ కన్ఫర్మ్. సో మనం ఇప్పుడు చూడబోయే ఇంటర్వ్యూ కాబోయే డిప్యూటీ కలెక్టర్ మోక్షితతో ఇంటర్వ్యూ చేసుకోబోతున్నాం. అండ్ ఐ డూ రిమెంబర్ మోక్షిత తన ఫస్ట్ స్టేజ్ నుంచి తన గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత అకాడమీకి వచ్చినప్పుడు, సో ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్, అంటే జనరల్ గా ఆ స్టేజ్ లో ఎవరికి అనిపించదు ఐ విల్ బికమ్ ఏ డిప్యూటీ కలెక్టర్ అని. సో ఆ స్టేజ్ నుంచి కంప్లీట్ క్లాస్ రూమ్ స్టూడెంట్ డిప్యూటీ కలెక్టర్ వరకు తన ప్రయాణం ఎలా సాగింది, సో అన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. హలో మోక్షిత. హలో సార్, థ్యాంక్స్ ఫర్ హావింగ్ మీ. మోస్ట్ వెల్కమ్. అండ్ మోక్షిత, టెల్ మీ అబౌట్ యువర్ జర్నీ. లైక్ ఈ ప్రిపరేషన్ లో ఈ గ్రూప్ 1 సాధిస్తాను అంటే జనరల్ గా సాధించాలి అని అనుకుంటాము, బట్ ఈ గ్రూప్ 1 సాధించాలి అని ఎలా అనిపించింది, ఎలా స్టార్ట్ అయింది నీ జర్నీ, స్టార్టింగ్ ఫ్రమ్ ఇంటర్మీడియట్ కానీ ఇంజనీరింగ్ కానీ అండ్ తర్వాత ఈ ఫీల్డ్ కి ఒక చిన్న ఓవర్ వ్యూ. సార్ మాది ఒక విలేజ్ సార్, సూర్యదీటిక్యాల అని పులికల్ మండల్లో ఒక విలేజ్. దెన్ వి మూవ్ టు సంగారెడ్డి. 15 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ నుంచి అక్కడే ఉంటున్నాం. ఓకే. సో చిన్నప్పటి నుంచి ఐ హ్యాడ్ ద డ్రీమ్ ఆఫ్ బికమింగ్ కలెక్టర్ అన్నమాట. సో గ్రాడ్యువల్ గా ఐ హావ్ మోల్డెడ్ మై పర్సనాలిటీ ఇంటూ గెటింగ్ దట్ సర్వీస్, సోషల్ సర్వీస్. అయితే ఏంటి అంటే ఆఫ్టర్ బీటెక్ ఐ వాజ్ కీన్ అబౌట్ డూయింగ్ సివిల్స్. అందుకని చెప్పి నేను సివిల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. కానీ నాకు అప్పుడు ఏజ్ లేకుండే. తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది ఏప్రిల్ 2022లో. సో ఐ థాట్ ఇంకా ఇది బెస్ట్ ఆపర్చునిటీ, ఐ హ్యావ్ టు క్రాక్ గ్రూప్ 1 అని చెప్పేసి ఐ హావ్ స్టార్టెడ్. సో దట్స్ వేర్ వి మెట్ సార్. అప్పుడు నాకు తెలంగాణ సబ్జెక్ట్స్ పైన హోల్డ్ రావడానికి కానీ, గ్రూప్స్ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి కానీ, ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కానీ, హార్డ్ వర్క్ ఉన్న పీపుల్ ఉన్నారు. సో వస్తుందా రాదా మనకి, అవన్నీ డౌట్స్ ఉండే. సో అందుకని ఐ థాట్ ఐ షుడ్ గెట్ సమ్ గైడెన్స్ అని చెప్పేసి ఐ హావ్ జాయిన్డ్. ఓకే, సో ఫైన్. సో నువ్వు యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యావు. సో రీసెంట్ గా జరిగిన ఎగ్జామ్ అంటే ఇప్పుడు సక్సెస్ అయిన స్టూడెంట్స్ లో కూడా చాలా మంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఉన్నారు. అంటే యూపీఎస్సీ ప్రిపరేషన్ ఈ గ్రూప్ 1 ని అచీవ్ చేయడానికి ఎలా హెల్ప్ చేసింది? సో దీన్ని రెండు ప్యారలల్ గా ఎలా మేనేజ్ చేస్తూ వచ్చావు? సార్ నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది యూపీఎస్సీ తోటే, సివిల్స్ తోటే స్టార్ట్ చేశాను. సో నాకు నా బేసిక్స్ అన్నీ స్ట్రాంగ్ ఉండే. అంటే నేను ఎకనామీ కానీ, పాలిటీ కానీ అవన్నీ స్టాండర్డ్ బుక్స్ ముందే చదివేసి ఉన్నాను. నోటిఫికేషన్, ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చేప్పటికి, గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చినాక నేను ఏమనుకున్నా అంటే ఐ షుడ్ స్టాప్ యూపీఎస్సీ దేర్ అండ్ గివ్ మై ఫుల్ ఎఫర్ట్స్ టు గ్రూప్ 1. ఎందుకంటే ఐ వాజ్ నాట్ షూర్ నేను రెండు మేనేజ్ చేస్తానా లేదా అని చెప్పేసి నాకు చాలా డౌట్ ఉండేది. సో ఐ థాట్ గ్రూప్ 1 ఈస్ ద, అంటే ఇప్పుడు 10-15 ఇయర్స్ నుంచి లేని నోటిఫికేషన్, ది బిగ్గెస్ట్ ఆపర్చునిటీ విత్ మోర్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. కాబట్టి ఐ థాట్ ఐ షుడ్ గివ్ మై 100% టు గ్రూప్ 1 ఓన్లీ. సో అప్పటి నుంచి ఐ హావ్ కంటిన్యూడ్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ 1. బట్ దట్ జర్నీ హాస్ హెల్ప్ మీ ఇన్ క్లియరింగ్ మై బేసిక్స్. నా ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంది అంటే, గ్రూప్ 1 కోసం స్ట్రాంగ్ ఉంది అంటే ఇట్ వాస్ బికాస్ ఆఫ్ మై యూపీఎస్సీ ప్రిపరేషన్. డైరెక్ట్ గా ఇంజనీరింగ్ అయిపోయిన వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేసావా మోక్షిత, లేకపోతే ఆ గ్రాడ్యుయేషన్ లో ఉంటూ? ఎందుకంటే ఇప్పటికీ కూడా చాలా మంది స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్, ఇప్పుడు నా దగ్గర మన హైదరాబాద్ ఐఎస్ అకాడమీకి కూడా చాలా సార్లు ఎంతో మంది పేరెంట్స్ ఇంటర్ నుంచి చదివిద్దాం అనుకుంటారు, డిగ్రీతో పాటు చదివిద్దాం అనుకుంటారు, ఇంటర్ ప్లస్ ఐఏఎస్, డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అని. లైక్ సరే నువ్వు ఇంజనీరింగ్ చేసావు, గ్రాడ్యుయేషన్ చేస్తూ దీన్ని ప్రిపేర్ అయ్యావా, లేకపోతే కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రిపేర్ అయిపోయావా? నేను బీటెక్ లో జాయిన్ అయ్యాక నేను జేఎన్టీ సుల్తాన్పూర్ కాలేజ్ లో చదువుకున్నాను. ఓకే. సో మా కాలేజ్ లో లైబ్రరీ ఉండేది. ఆ లైబ్రరీలో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్, డిఫరెంట్ జానర్స్ లో ఉండేవి. అందులో వన్ సచ్ జానర్ వాజ్ సివిల్స్ రిలేటెడ్ బుక్స్ కూడా చాలా ఉండేవి. అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేను ఎట్లాగో, నాకు ఎట్ ది ఎండ్ దట్ ఈస్ మై డ్రీమ్ కాబట్టి ఎట్లాగో నేను అక్కడికి వస్తాను. సో దట్ టైప్ ఆఫ్ బుక్స్ ఇంట్రెస్టెడ్ మీ అనమాట. సో నేను అప్పుడప్పుడు లైబ్రరీకి వెళ్ళి లక్ష్మీకాంత్ పాలిటీ బుక్ చదవడం కానీ అట్లా చేసేదాన్ని. ఐ వాజ్ నాట్ షూర్, కానీ నాకు చదువుకోవాలని నాకే అనిపించేది అనమాట. ఐ హ్యావ్ టు నో మోర్ అబౌట్ సొసైటీ, ఐ హ్యావ్ నో మోర్ అబౌట్ పాలిటీ అన్నట్టుగా నాకు అట్లా అనిపించి, నాట్ ఇన్ కంప్లీట్ ప్రిపరేషన్ అన్నట్టుగా కాదు, ఐ వాంట్ టు నో మోర్ అన్నట్టుగా ఐ హావ్ స్టార్టెడ్ గ్రాడ్యుయేషన్ లోనే ఉంటూ. ఎస్.
ఎంత టైం స్పెండ్ చేసేదానికి గ్రాడ్యుయేషన్ లో ఉంటూ వీటికి చదవడానికి? గ్రాడ్యుయేషన్ లో నార్మల్ గా సార్ ఇప్పుడు నార్మల్ బంక్ కొడతాం కదా కాలేజ్, ఓకే. అట్లా కొట్టినప్పుడు లైబ్రరీకి వెళ్ళి ఆ పని చేసేదాన్ని. సో బంక్ కొట్టి సినిమాలకు వెళ్తారు అందరూ. నువ్వు లైబ్రరీకి వెళ్ళి వీటికి ప్రిపేర్ అయ్యావు. వెరీ గుడ్. అండ్ ఎండ్ ప్రొడక్ట్ చాలా అమేజింగ్ గా వచ్చింది. అండ్ ఫైన్. అయితే బిగినర్ గా ఉంటూ ఏ బుక్ చదవాలి? లైక్ ఎన్సీఆర్టీస్ చదవాలా, డైరెక్ట్ గా స్టాండర్డ్ బుక్స్ చదవాలా? అంటే మీకు అర్థమయ్యేదా అలా బిగినర్ గా ఉంటూ చదివేటప్పుడు? నా ఒపీనియన్ ఏంటి అంటే సార్, ఇప్పుడు ఒకవేళ మనం స్టేట్ సిలబస్ కానివ్వండి, ఒకవేళ సెంట్రల్ సిలబస్ అయినా కూడా మనం 6 to 10 ఒకవేళ మనం చదువుకున్నవి మనం రీకలెక్ట్ చేయగలిగితే ఎన్సీఆర్టీస్ క్యాన్ బి స్కిప్పబుల్. కానీ అవి మనకి ఇప్పుడు ఒక 4-5 ఇయర్స్ తర్వాత మనకు గుర్తు రావట్లే అంటే అది మస్ట్ ఇంకా. ఎందుకంటే Okay. యూ హ్యావ్ టు హ్యావ్ దట్ బేసిక్ నాలెడ్జ్ టు కవర్ ది స్టాండర్డ్ బుక్స్. మనకి ఇప్పుడు లిబర్టీ అంటాడు వాడు, మనకి తెలియని కూడా తెలియదు కదా సార్ అది ఏంటి అనేది. సో యూ షుడ్ హ్యావ్ దట్ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్. Hmm. ఆ కాన్సెప్ట్స్ క్లియర్ ఉంటేనే మూవింగ్ అహెడ్ నీకు ఆ లిబర్టీ అనేది ఏంటి అనేది అర్థమవుతుంది. సో వాట్ ఐ ఫీల్ ఇస్, ఒకవేళ మీకు ఎనఫ్ నాలెడ్జ్ ఉంది, ఓన్లీ స్మాల్ టాపిక్స్ దగ్గర నేను డెఫిషియంట్ ఉన్నాను అనిపిస్తే ఎన్సీఆర్టీస్ క్యాన్ బి స్కిప్పబుల్. ఒకవేళ లేదు నాకు అంత ఐడియా లేదు అంటే యూ షుడ్ స్టార్ట్ విత్ ఎన్సీఆర్టీస్ ఓన్లీ. అండ్ లేటెస్ట్ స్టాండర్డ్ బుక్స్ ఆర్ మస్ట్. అండ్ స్టాండర్డ్ బుక్స్ ని ఎన్ని టైమ్స్ రివైజ్ చేస్తే అంత బెటర్. సో అలా చిన్న చిన్న అడుగులు వేసావు అయితే. ఓకే, ఫైన్. సో దెన్ ఆఫ్టర్ దిస్ ప్రిపరేషన్ స్టార్ట్ అయింది. ఎస్. అనిపించిందా ఎప్పుడైనా మైండ్ లో దట్ యూ విల్ బికమ్ అ డిప్యూటీ కలెక్టర్ అని చెప్పేసి? లేదు అయినప్పుడు చూద్దాంలే అనిపించిందా? అంటే నాకంటే ఎక్కువ మా ఇంట్లో వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ ఉండే సార్. నేను ఎగ్జామ్స్ రాసినాక వస్తుంది ఏదో ఒకటి వస్తుంది అన్న టైప్ చెప్పినా కూడా ఏ లేదు మనకి డీసీనే వస్తుంది అని అంటుండే. ఓకే. పేరెంట్స్ వల్ల ఇలాంటి నాకు అంత నా పైన నాకన్నా వాళ్ళు ఎక్కువ ట్రస్ట్ చేసేవాళ్ళు అనమాట. కాకపోతే ఐ హ్యాడ్ సమ్ కాన్ఫిడెన్స్ ఇన్ ఆన్సర్ రైటింగ్. Okay. ఇంటర్ బీటెక్ లో కూడా ఐ వాజ్ గుడ్ స్టూడెంట్ అనమాట వెన్ ఇట్ కమ్స్ టు ఆన్సర్ రైటింగ్. ఓకే. సో అందుకని ఐ వాజ్ కాన్ఫిడెంట్. యా, నువ్వు అంటుంటే గుర్తొస్తుంది. నాకు ఎప్పుడు అడుగుతుంటారు సార్ ఆన్సర్ రైటింగ్. నేను ఎప్పుడు కూడా ఇదే చెప్తాను. అంటే ఆన్సర్ రైటింగ్ అంటే అదేదో రాకెట్ సైన్స్ కాదు. నువ్వు ఆల్రెడీ ఇంజనీరింగ్ పాస్ అయిందే, లేకపోతే డిగ్రీ పాస్ అయిందే ఆన్సర్ రైటింగ్. ఇంటర్మీడియట్ పాస్ అయింది, 10th క్లాస్ పాస్ అయింది. సో నీ దగ్గర లోపట ఉన్న స్కిల్లే. బట్ ఇక్కడ ఏంటంటే నీ దగ్గర ఆ స్కిల్ వెళ్ళిపోయిందేమో, ఇదేదో రాకెట్ సైన్స్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు. వాట్ యు సెడ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ. అయితే నువ్వు అంటున్నావు ఈ ఆన్సర్ రైటింగ్ ఒకటైతే లైక్ అపియరెన్స్. కొంతమంది ఏమంటున్నారంటే లైక్ మంచి అపియరెన్స్ ఉండాలి, లేకపోతే రైటింగ్ బాగో లేకపోతే మార్క్స్ పడలేదు అని కొంతమంది అంటున్నారు. ఐఎమ్ నాట్ షూర్ వెదర్ ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్. అంటే నీ ఆన్సర్ రైటింగ్ అంటే బాగా రాయడంతో పాటు బ్యూటిఫికేషన్ అంటే ఎలా ఎందుకంటే జనరల్ గా ఒక యావరేజ్ స్టూడెంట్ కి ఒక టాపర్ కి, ఎందుకంటే యు ఆర్ ఎ టాపర్ ను, వాళ్ళకి నీకుండే డిఫరెన్స్ అలా ప్రతి క్వశ్చన్ ప్రతి ఆన్సర్ లో 1-2 మార్కులు ఎక్కువ వస్తేనే యూ విల్ బీ ఇన్ దాట్ స్టేజ్. సో ఆ మిగతా వాళ్ళకంటే ఒక 2 మార్కులు ఎక్స్ట్రా ఎలా గెయిన్ చేసుకోగలిగావు అండ్ వాట్ హెల్ప్ యూ? నీకు దానికి హెల్ప్ చేసిన సోర్సెస్ ఏంటి? దేర్ ఆర్ 3 థింగ్స్ హియర్ సార్. నేను ఒక్కొక్కటి చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే నా హ్యాండ్ రైటింగ్ బాగున్నా కూడా వాట్ ఐ డిడ్ వాస్ ప్రిలిమ్స్ కాగానే 4 ruled బుక్, చిన్నపిల్లల బుక్ ఉంటది కదా సార్, ఆ బుక్ తెచ్చుకొని నేను హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేసేదాన్ని. ఓకే. ఎందుకంటే ఇది మనం ఒక 2-3 పేజెస్ రాసే ఎగ్జామ్ కాదు, 45 pages ఆఫ్ ఎగ్జామ్ రాయాలి. మనం రాసేది ఒక తెలియని పర్సన్ కి మనం ఏం చెప్పాలనుకుంటున్నామో తెలియాలి. సో వాట్ ఐ డిడ్ వాజ్ ఐ ప్రాక్టీస్. నేను ఆన్సర్స్ రాసిన ఏది రాసినా 4 ruled బుక్ లో రాసేదాన్ని. సో దట్ నాకు ఆ ఆస్పెక్ట్ లో కూడా ఐ విల్ బి కాన్ఫిడెంట్. హ్యాండ్ రైటింగ్ కూడా బాగుంది నాది, చదవగలగడం ఈజ్ ఎనఫ్ సార్. లెజిబుల్ సూపర్ ఉండాలి హ్యాండ్ రైటింగ్, సూపర్ ఉంటేనే మార్క్స్ వస్తాయి ఇస్ నాట్ ద థింగ్. మనం లెజిబుల్ గా రాసి అర్థమయ్యేటట్టు ఉంటే సరిపోతుంది. సెకండ్ థింగ్ ఈజ్ దట్ మార్క్స్ ఎక్స్ట్రా రావడానికి కంటెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎవ్రీబడి రాసే దానికన్నా కొంచెం ఎక్స్ట్రాగా, కొంచెం ఇన్నోవేటివ్ గా అదే ఆస్పెక్ట్ లో రాయాలి, అదే కాంటెక్స్ట్ లో రాయాలి. కానీ యూ హ్యావ్ టు గివ్ దట్ ఎక్స్ట్రా థింగ్ టు ద ఎగ్జామినర్. ఎలా అయితే ఆయన ఫీల్ అయ్యి 1 mark అన్నా 1/2 mark అన్నా ఎక్కువ వేసేటట్టు చేస్తే ప్రతి పేపర్ కి గెట్ అరౌండ్ 10 to 12 marks ఎక్కువ అందరికంటే. సో దట్ వాజ్ మై స్ట్రాటజీ. ఓకే. అండ్ ద థర్డ్ థింగ్ ఈజ్ దట్ ఐ ప్రాక్టీస్ ఎన్ నంబర్ ఆఫ్ టెస్ట్. దానికి నాకు కాన్ఫిడెన్స్ రావడానికి కానీ, నాకు ఒక బూస్ట్ రావడానికి కానీ నేను ఏం చేసేదాన్ని అంటే 23rd June రోజు నా మెయిన్స్ ప్రిపరేషన్ ఫుల్ ఫ్లెజ్ గా స్టార్ట్ చేశాను, 20 days ఆఫ్టర్ ప్రిలిమ్స్. ఓకే. అంటే నేను అప్పటి నుంచి ఆన్సర్స్ రాయడం స్టార్ట్ చేశాను. ప్రిపరేషన్ అప్పటి నుంచి నెక్స్ట్ డే నుంచే స్టార్ట్ చేశాను. కానీ ఆన్సర్స్ రాయడం మాత్రం 23rd June
2024 రోజు స్టార్ట్ చేశాను. ఓకే. ఎందుకంటే నా దానిపైన డేట్ ఉంటది అనమాట. సో ఓకే. ఆ బాక్స్ లో ఏం చేసేదాన్ని అంటే నేను ప్రాక్టీస్ చేసే ఆన్సర్స్ కానీ రాసుకునే నోట్స్ కానీ అవన్నీ అయిపోయినాక ఆ రీఫిల్స్ ఉంటాయి కదా సార్, హ్మ్. ఆ రీఫిల్ తీసుకెళ్ళి అందులో వేసేదాన్ని. అంటే ఒక టైప్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట. ఓకే నేను ఇంత చేయగలుగుతున్నా, ఇంత రాసాను, ఇంత ఓకే వి కెన్ డూ గుడ్. అట్లా ఒక బూస్ట్. మనం ఇంకా ఆన్సర్స్ రాయాలి అనడానికి ఆ పెన్ అయిపోతే అందులో వేయడానికి కూడా ఆన్సర్స్ రాసిన రోజులు ఉన్నాయి. యా, దట్స్ గ్రేట్. యాక్చువల్గా మంచి థింగ్ ఇది. అంటే నార్మల్గా సంపాదించేవాడు తన ఫిక్స్డ్ డిపాజిట్ ఎంత ఉందో చూసి సంతోషిస్తాడు. సీరియస్లీ ఒక స్టూడెంట్ కూడా అంటే నువ్వు అలాగే ఆలోచించావు, లైక్ హౌ మచ్ హార్డ్ వర్క్ డిడ్ ఐ కెప్ట్. నువ్వు పేపర్లో రాసావు ఏంటంటే నీ చేతి నొప్పి కానీ అది ఎవరికి కనబడదు, ఇంటాంజిబుల్. బట్ కనబడేది నువ్వు రాసిన పేపర్స్, నువ్వు రాసిన పెన్స్. అది ఒక మెమొరీ. ఎస్, ఐ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ మెమొరీ. రాస్తుండేవని ఇట్లా రీఫిల్స్ ఎప్పుడు చేయలేదు. వెరీ అమేజింగ్. సో దట్ డెఫినెట్లీ షోస్ యువర్ హార్డ్ వర్క్. ఎన్ని పెన్స్ అయిపోయి ఉంటాయి? ఒక 40 పెన్స్ వరకు అయిపోయింది. 40. ఓకే, వెరీ గుడ్. అయితే మోక్షిత, సొసైటీలో ఒక స్టీరియో టైపిక్ టెండెన్సీస్ ఉంటాయి విమెన్ అంటే. యూనో మన ఇప్పుడు కొంచెం సిచ్యువేషన్ మారిన గ్రాడ్యుయేషన్ దాకా చదివించడమే గ్రేట్. లైక్ అయిపోయిన తర్వాత నీకు 7 jobs వచ్చాయి, యూ టోల్డ్ మీ. Yes. 7 jobs వచ్చాయి అంటే లైక్ ఏ ఫాదర్ కైనా కూతురు జాబ్ చేస్తుంటే ఇట్ విల్ బి వెల్, ఇంకా గొప్పగా ఉంటది కదా. మరి నువ్వు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతే వస్తుందో రాదో, ఇదైతే తొందరగా వచ్చే ఒక రిజల్ట్ ఉంది. వీటిని పక్కన పెట్టి ఈ ఆడపిల్లకు ఇంత చదవడం అవసరమా, ఆ స్టేజ్ మనకు వెళ్తామా, ఇలాంటి డిస్క్రిమినేషన్స్, వివక్షల్ని ఏమైనా చూసావా? దానికి మీ ఫాదర్ ఎలా తోడ్పాటును అందించాడు, అంటే ఎలా నీకు కోఆపరేటివ్ గా ఉన్నాడు? యాక్చువల్గా ఇది అడ్రస్ చేయడం, ఒక సొసైటీ లెవెల్లో అడ్రస్ చేయడం ఈజ్ నేను ఒకవేళ నెక్స్ట్ ఫ్యూచర్ లో డెప్యూటీ కలెక్టర్ అయినా ఇట్లాంటి థింగ్ ని నేను సొసైటీ లెవెల్లో అడ్రస్ చేయాలి అని చాలా డేస్ నుంచి అనుకుంటుండే. అయితే మై పర్సనల్ లెవెల్ ఏంటి అంటే ఐ సీన్ మెనీ ఫ్రెండ్స్ అంటే 10th ఇంటర్ అయిపోగానే దిల్ గెట్ మ్యారీడ్ ఆర్ సంథింగ్ లైక్ దట్, స్టడీస్ డిస్కంటిన్యూ చేయడం కానీ అవన్నీ చాలా చూసాను నేను. బట్ మై కేస్ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఎలా అంటే ఇప్పుడు యాజ్ యూ సెడ్ సార్, నేను ఇందాక చెప్పాను మీకు ఐ గాట్ మెనీ ప్లేస్మెంట్స్ అట్లా అని చెప్పేసి. నేను ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏమనుకున్నానంటే ఐ షుడ్ క్యారీ మై ప్రిపరేషన్ అలాంగ్ విత్ ద జాబ్. ఎందుకంటే ఐ వాంటెడ్ టు బి ఇండిపెండెంట్. నాకు ఎవరిపైన నాకు డిపెండ్ అవ్వడం ఇష్టం ఉండదు. అంటే ఐ డోంట్ వాంట్ టు బికమ్ అ బర్డెన్ టు మై పేరెంట్స్ ఎప్పుడు కూడా. లేదా నా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండి నేను వాళ్ళని తిప్పాలి, వాళ్ళతో తిరగాలి, అలాంటి టైప్ ఆఫ్ పర్సన్ అనమాట. బట్ వెన్ ఇట్ కేమ్ టు ప్రిపరేషన్, మై మదర్ అండ్ ఫాదర్ వర్ కంప్లీట్లీ హెసిటెంట్. నువ్వు జాబ్ చేయకు, నువ్వు 100% ప్రిపేర్ అవ్వు, నీకు ఖచ్చితంగా వస్తుంది అంతే, నువ్వు అసలు దాని గురించి ఆలోచించవద్దు అని చెప్పేసి ఎనీ టైప్ ఆఫ్ సపోర్ట్, ఇంకా ఎమోషనల్ సపోర్ట్ కానివ్వండి, ఫైనాన్షియల్ సపోర్ట్ కానివ్వండి, ఒక బుక్ కావాలంటే 5-6 బుక్లు కొనిస్తుండే ఇలా చేస్తుంది. ఓకే, ఓవర్ కేరింగ్. సో ఎస్, చాలా మంచి థింగ్స్ నువ్వు అన్నట్టే. ఫస్ట్ నుంచి కూడా మీ ఫాదర్ ఆయనకు మనస్ఫూర్తిగా ఉంది, Yes, sir. ఏదేమైనా నా కూతుర్ని డెప్యూటీ కలెక్టర్ సాధించాలి కాబట్టి నీకు లోజ్ ఉన్నా కానీ హీ మెయింటైన్ ఇట్. Yes. రియల్లీ అప్రిషియేట్ చేయాల్సింది అది. అండ్ బుక్ లిస్ట్ మోక్షిత, ఎవ్రీ స్టూడెంట్ అడుగుతూ ఉంటారు లైక్ Yes. వాట్ ఈస్ ద బుక్ లిస్ట్? నువ్వు మెయింటైన్ చేసిన బుక్ లిస్ట్ ఏంటి, ఏం చదివావు? నేను యాక్చువల్గా ఏం చేశానంటే సార్, స్టాండర్డ్ బుక్స్ ఇప్పుడు పాలిటీకి లక్ష్మీకాంత్ బుక్, ఎన్విరాన్మెంట్ కి శంకరయ్యస్ బుక్, నేను ఏన్షియంట్ మెడివల్ కి ఓల్డ్ ఎన్సీఆర్టీస్, ఓకే. తర్వాత స్పెక్ట్రమ్ ఇస్ ఫర్ మోడర్న్ హిస్టరీ, తర్వాత ఎకనామీకి ఐ హావ్ సీన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లెక్చర్స్. కానీ నాకు రమేష్ సింగ్ బుక్ వాజ్ ఎనఫ్ అనిపించింది నాకు. అట్లా చూసుకొని దానికి నేను ఇంకా కరెంట్ అఫైర్స్ యాడ్ చేసుకునేదాన్ని. సైన్స్ అండ్ టెక్నాలజీకి ఐ యూస్ టు డూ PT 365 మ్యాగజైన్స్ ఎవ్రీ ఇయర్వి, అవి చూసుకొని వాటి నుంచి ఐ యూస్ టు మేక్ నోట్స్ అనమాట. దాంతో పాటు ఐ హావ్ రెడ్ సమ్ డిఫరెంట్ మ్యాగజైన్స్. నాకు కొంచెం సైన్స్ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది, అంటే ఇట్లా రోబోటిక్స్ కానీ ఆటోమేషన్ కానివ్వండి. సో నేను ఏం చేసేదాన్ని అంటే మ్యాగజైన్స్ లో నుంచి ఏమైనా ఇంట్రెస్టింగ్ థింగ్స్ కానివ్వండి, ఇట్లా కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ పాయింట్స్ కనిపిస్తే ఐ యూస్ టు మేక్ ఎ నోట్ ఆఫ్ దాట్. అది కూడా కొంచెం హెల్ప్ అయింది. సో ఇది క్రిస్ప్ బుక్ లిస్ట్. అండ్ కరెంట్ అఫైర్స్ అంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో జనరల్ గా ప్రిలిమ్స్ అవ్వడంలో కరెంట్ అఫైర్స్ విల్ ప్లే అ వెరీ కీ రోల్. మరి ఈ కరెంట్ అఫైర్స్ ని
ఎలా చదివావు, ఎలా మేనేజ్ చేసావు? నేను న్యూస్ పేపర్ టైప్ ఆఫ్ పర్సన్ కాదు సార్. నాకు న్యూస్ పేపర్ చదివితే నిద్ర వచ్చేస్తుంది. ఓకే. నాకు తెలుగు న్యూస్ పేపర్ లో నార్మల్ ఇట్లా న్యూస్ ఇట్లా చదవడం అలవాటు, కానీ ఇప్పుడు హిందూ స్టాండర్డ్ కదా సార్, హిందూ చదవాలి అన్నట్టుగా అట్లా అనిపించేది కాదు అసలు. ఇన్ఫాక్ట్ మెజారిటీ పీపుల్ అదే బాధ. ఆ, దే ఆర్ నాట్ కైండ్ ఆఫ్ న్యూస్ పేపర్. అవును. ఎస్, ఇప్పుడు ఇది చాలా మందికి హెల్ప్ అవుతుంది. లైక్ కానీ అది చాలా గుడ్ క్వాలిటీ, అది ఉన్న వాళ్ళు చాలా గ్రేట్, చాలా పేషెంట్ పర్సన్స్ అని చెప్పాలి. కాకపోతే నాకెందుకు అది వర్క్ అవ్వలేదు. నేను రాసిన టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ ఇప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో ఏంటి అంటే వి గెట్ 20 to 22 క్వశ్చన్స్ మనకి కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయి. సో వాట్ ఐ డిడ్ వాజ్ ఒక 1 month బిఫోర్ ఆర్ 2 months బిఫోర్ ఐ యూస్ టు టేక్ ఏ కంపైలేషన్, ఏదైనా ఇప్పుడు నార్మల్ గా మన లోకల్ వే. ఎందుకంటే గ్రూప్స్ కి లెవెల్ కి వి షుడ్ నాట్ డూ సంథింగ్ మోర్, అంత అవసరం లేదు. ఎందుకంటే మన బేసిక్స్ క్లియర్ ఉన్నాయి. అట్లాంటప్పుడు మన పాలిటీ, ఎకనామీ నుంచి మనం ఆన్సర్ చేయగలుగుతున్నాం అంటే దాన్ని రివిజన్ కి ఎక్కువ టైం పెట్టాలి. అంతేగాని ఇఫ్ వి రన్ ఆఫ్టర్ కరెంట్ అఫైర్స్ చాలా చాలా బుక్స్ చదివినా నాకు అది అంత పే బ్యాక్ చేసినట్టు అనిపించలేదు. సో ఐ హ్యాడ్ ఓన్లీ 1 కంపైలేషన్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. ఓకే. అండ్ మెయిన్స్ కి వచ్చేసరికి నేను ఏం చేశానంటే టాపిక్ వైజ్ గా నేను కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ లో సెర్చ్ చేసుకున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిలబస్ లో ఉన్న కీవర్డ్స్. అవును సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ లో రోబోటిక్స్ ఉంటుంది. రోబోటిక్స్ లో ఇప్పుడు న్యూ టైప్ ఆఫ్ రోబోట్స్ ఏంటివి, లేకపోతే ఇప్పుడు సోఫియా ఉంది, సోఫియా రోబోట్ ఇస్ ది ఫస్ట్ సిటిజన్ ఆఫ్ కంట్రీ అన్నట్టు. అట్లాంటి డిఫరెంట్ కరెంట్ అఫైర్స్ అవి కూడా. సో వాట్ ఐ డిడ్ వాస్ టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్, నా ఇంట్రడక్షన్ కంక్లూజన్ ఎక్కడైతే రాసుకుంటుండేనో ఓకే. అవి కూడా అక్కడ పెట్టేసుకుంటే ఇట్ వాస్ ప్రిసైజ్ నోట్స్ లాగా అయిపోయింది అనమాట నాకు. దట్స్ గుడ్ స్ట్రాటజీ. సో ఇది కూడా హెల్ప్ అవుతుంది చాలా మందికి. అంటే లైక్ కరెంట్ అఫైర్స్ కి దేర్ వాస్ స్టూడెంట్స్, అంటే మన దాంట్లోనే సర్కిల్లోనే ఆ స్టూడెంట్స్ ఎలా అంటే లైక్ రోజుకి 2-3 గంటలు కరెంట్ అఫైర్స్ స్పెండ్ చేస్తారు. దట్ ఇంక్లూడ్స్ న్యూస్ పేపర్, దట్ ఇంక్లూడ్స్ వీడియో క్లాసెస్, దట్ ఇంక్లూడ్స్ మంత్లీ మ్యాగజైన్. బై ద ఎండ్ ఆఫ్ ద మంత్ నువ్వు ఎంత రివైజ్ చేస్తున్నావు అంటే దేర్ ఇస్ నథింగ్. సో ఎస్, దిస్ గుడ్. అంటే లిమిటింగ్ దెమ్సెల్వ్స్ టు స్పెసిఫిక్ సోర్సెస్. అండ్ ఫైనల్ గా కోచింగ్. సో హౌ డడ్ ఈ కోచింగ్, నీ సక్సెస్ లో ఈ కోచింగ్ పాత్ర ఎంత ఉంది? సో మన అకాడమీలో, హైదరాబాద్ ఐజ్ అకాడమీ, యూ ఆర్ ఎ క్లాస్ రూమ్ స్టూడెంట్, ఎలా బెనిఫిట్ అయింది? సార్ నేను ఫస్ట్ చెప్పినట్టు నేను యూపీఎస్సీతో స్టార్ట్ చేశాను ప్రిపరేషన్. కాకపోతే నాకేంటి అంటే ఇప్పుడు ఫ్రమ్ మెనీ ఇయర్స్ ఈ ఎగ్జామ్ అవ్వలేదు, గ్రూప్ 1 ఎగ్జామ్. సో ఐ వాంటెడ్ టు నో ది స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ కానివ్వండి, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు, ఏ లెవెల్ వరకు మనం ప్రిపేర్ అవ్వాలి అన్నది కానివ్వండి, ఇంత కాంపిటీషన్ ఎలా తట్టుకోవాలి, ఆ టైప్ ఆఫ్ గైడెన్స్ నాకు లేదు. అండ్ ఆల్సో నేను ఆన్సర్ రైటింగ్ రాయలేదు అప్పటి వరకు. సో ఐ వాంటెడ్ ఆల్ దిస్ టైప్ ఆఫ్ గైడెన్స్ అనమాట. మళ్ళీ నేను మన అకాడమీలో ఉన్నప్పుడు నేను గ్రాండ్ టెస్ట్ కూడా రాసేదాన్ని ప్రిలిమ్స్ మోడ్. దట్ హాస్ హెల్ప్ ఎ లాట్. నేను ఫైనల్ ఫస్ట్ ప్రిలిమ్స్ అప్పుడు నేను ఏస్ చేయగలిగిన, నేను క్వాలిఫై అవ్వగలిగిన అంటే ఆ రోజు టైం మేనేజ్మెంట్ చేసుకోవడం వల్లనే. సో దాని బ్యాక్ ఏంటంటే మన దగ్గర టెస్ట్ రాసినందుకే. ఓకే. సో ఆల్ రౌండ్ హెల్ప్ వాస్ దేర్ సార్ ఫ్రమ్ యు ఆల్. షూర్, దట్స్ ఇట్. అండ్ ఫైనల్లీ ఏదైనా సజెషన్ అప్కమింగ్ ఆస్పిరెంట్స్ కి ఏం సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాం? ఎస్ సార్, అంటే వీ షుడ్ నాట్ రన్ ఆఫ్టర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రిసోర్సెస్. మనకున్న లిమిటెడ్ రిసోర్సెస్ ని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసుకుంటూ ఉండాలి. మనకి ఏదైనా ఇంపార్టెంట్ ఆర్ డిఫరెంట్ గా ఉండాలి అని అనిపించిన పాయింట్ లో మెయిన్స్ కోసం మాత్రమే వీ హ్యావ్ టు డూ సమ్ వాల్యూ అడిషన్ టు అవర్ బేసిక్ రిసోర్సెస్. ఓకే. మిగతా టైం అంతా వీ షుడ్ జస్ట్ రివైజ్ థింగ్స్ and be confident about it. So less sources, more revision, more tests. Yes. That's it. And thank you so much, Mokshita, for sharing your experiences. I hope తన ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో మీ అందరికీ కూడా ఒక వేకప్ కాల్ లాగా ఉంటుంది అనుకుంటున్నాను. ఎవరైతే అప్కమింగ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, థ్యాంక్ యూ సో మచ్.